జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. నిన్న ఇదే సమయానికి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఊహించినట్టుగానే అమెరికా మధ్యలోనే జెండా ఎత్తేసింది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, ప్రకటించారు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆయా రెండు దేశాల ప్రజలకా రెండు దేశాల అధినేతలకి చెప్పారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క ఇరాన్ మాత్రం అబ్బే మేము దీన్ని అంగీకరించేది లేదు, ఈ టోటల్ సీజ్ ఫైర్, కంప్లీట్ అండ్ టోటల్ సీజ్ ఫైర్ అని ఆయన మెన్షన్ చేశాడు. అంటే ఈయన భావించాడా లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరూ అంగీకరించారా సార్? అంటే ఆఫ్ కోర్స్ దీంట్లో ప్రతి దాంట్లో డొనాల్డ్ ట్రంప్ తన ఏదో క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం తను చేస్తున్నాడు. ఎప్పుడు కూడా టోటల్ సీజ్ ఫైర్ అంటే ఏమీ ఉండదు. అది సెసెషన్ ఆఫ్ హోస్టిలిటీస్ ఉంటాయి. ఇద్దరిలో ఎవరైనా కానీ మళ్ళీ దాన్ని ఎస్కలేట్ చేస్తే కనుక ఇంకోరికి మళ్ళీ రెస్పాండ్ చేసేటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక టెంపరీగా మాత్రం తప్పకుండా వాళ్ళిద్దరు కాల్పుల విరమణ చేద్దామని ఒప్పుకున్నట్టు మనకు అర్థం అవుతుంది. అంటే ఇరాన్ కూడా ఒప్పుకుంది. ఇరాన్ ఇన్ఫాక్ట్ చెప్పింది, మేము ఆల్రెడీ అమెరికన్ స్థావరాల మీద దాడులు చేశాము, వాళ్ళని శిక్షించాము, వాళ్ళు ఎన్ని మిసైల్స్ మా మీద వేశారు అమెరికా, మేము అన్ని మిసైల్స్ వాళ్ళ మీద వేశాము, కాబట్టి మేము చేయాల్సిన కార్యక్రమం చేసేసాం, కాబట్టి ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మా మీద ఏం కొట్టకపోతే మేము కూడా వాళ్ళ మీద కొట్టామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళ ఫేస్ సేవింగ్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఇజ్రాయెల్ కి కూడాను వీళ్ళు ఏం చేశారంటే సీజ్ ఫైర్ అంటే ముందర 6 గంటలు టైం ఇచ్చారు. అంటే ఖతార్ మీద వీళ్ళు దాడి చేసిన తర్వాత 6 గంటలు టైం ఇచ్చారు. 6 గంటల్లో మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇరాన్ ఏం దాడులు చేస్తారో చేయండి, దాని తర్వాత 6 గంటల తర్వాత మీరు ఆపేయాలని చెప్పి అమెరికా కూడా ఇజ్రాయెల్ చెప్పింది. కాబట్టి 6 గంటల్లో అంటే వాళ్ళు చాలా టార్గెట్స్ ఉన్నాయి. 2 వారాలు, ఇంకో వారం 10 రోజులు కొట్టాలని చాలా టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. కానీ దాంట్లో ప్రయారిటైజ్ చేసుకొని ఏ కొట్టాలో మాత్రమే కొట్టి మిగతా ఆపేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఎక్స్పెక్టెడ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, చాలా రోజులుగా చెప్తున్నాను నేను, రెజీమ్ చేంజ్ అనేది జరగదు. అందరూ చాలా ఛానల్స్ చూశాను నేను, ఖమేనీ అయిపోయారు, ఇంకా ఆయన్ని ఈ రోజు రేపు చంపేస్తున్నారు ఆయన్ని, ఏదో రేజా పెహ్లవి వచ్చేస్తారు, ఇంకేదో కొత్త ప్రభుత్వం వస్తుంది, ఇంకా అందరూ కూడా చాలా మంది చెప్పారు. కానీ నేను చాలా స్పష్టంగా అవసరం ఉంటుంది. ఎవరిది? మన వీళ్ళ అమెరికా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు అదేం మార్పు ఉండవు స్పష్టంగా చెప్పాను నేను. అందుకని డొనాల్డ్ ట్రంప్ అదే వాళ్ళ డీప్ స్టేట్ ఏం చెప్పిందో అదే వింటున్నాడు ఆయన. తప్పకుండా జరిగింది అదే. ప్రస్తుతానికి అదేంటంటే అది ఒక డ్రామా లాగా చేశారు అంతా కూడాను, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ రెజిమ్ చేంజ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలో చేసుకున్నారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను. సో అది అంటే అసలు ఎవరు కూడాను మనకు మనం ముందు నుంచి కూడా మనకు చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సార్ ఇన్ కేస్ అంటే 2 సందేహాలు సార్. ఇన్ కేస్